అది గోదావరి తీరాన ఉన్న సీతాపురం గ్రామం. అప్పుడే పుష్యమాసం ప్రవేశించింది. చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం 7 గంటలైనా సూర్యుడు మంచు దుప్పటిని తొలగించుకొని బయటకు రాలేకపోతున్నాడు. ఆ ఊరిలో రాఘవయ్య అనే రైతు ఇల్లు ఆ రోజు సందడిగా ఉంది. రాఘవయ్య కూతురు సంధ్యకు పెళ్లి చూపులు. పట్నం నుంచి పెళ్లివారొస్తున్నారు. రాఘవయ్య అతని భార్య సావిత్రి ఏర్పాట్లలో మునిగున్నారు. యావండి, ఇలా చలిలో బయట తిరుగుతారేంటి? లోపలికి రావచ్చు కదా. ఇదిగో ఈ టీ తాగండి. అప్పుడు రాఘవయ్య టీ గ్లాస్ అందుకుంటూ, అబ్బా, ఈ చలికి వేడిటి అమృతంలా ఉంది సావిత్రి. కానీ నాకు లోపల కూర్చోవాలనిపించడం లేదు. పెళ్లివారు వచ్చే సమయమైందిగా. వాళ్ళు ఎప్పుడో రావాలి, ఇంకా రాలేదా అని కంగారుగా ఉందే. మీరు మరీనండి. వాళ్ళందరూ ఈ చలిలో బయలుదేరి రావాలంటే కాస్త సమయం పడుతుంది కదా. అయినా మధ్యవర్తి సుబ్బారావు గారున్నారుగా, ఆయనే దగ్గరుండి తీసుకొస్తారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. సావిత్రి, ఉప్మాలోకి అల్లం పచ్చడి చేసావా లేదా? చలికాలం కదా, కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. పట్నం వాళ్ళు మళ్ళీ చప్పగా ఉందంటారేమో. అన్నీ చేశానండి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, వేడి వేడి ఉప్మా, గారెలు అన్నీ సిద్ధం. మీరు వెళ్ళి స్నానం చేసిరండి ముందు. అంతలో మధ్యవర్తి సుబ్బారావు, పెళ్లికొడుకు తండ్రి విశ్వనాథం, తల్లి లలిత, పెళ్లికొడుకు రవి గుర్రం బండిలో అక్కడికొచ్చారు. అప్పుడు విశ్వనాథం అంటే రవి తండ్రి చిర్కాకుగా మాట్లాడతాడు. ఏంటి రాఘవయ్య గారు, ఈ చలి? మా పట్నంలో ఇంత చలి ఉండదు. పల్లెటూళ్ళలో ఈ చలికాలంలో ఉండడం చాలా కష్టం సుమి. దాంతో రవి తల్లి లలిత ఇలా అంటుంది. అవునండి, కాళ్ళు చేతులు ముడుచుకుపోతున్నాయి. బాబు రవి, ఈ బట్టని చెవులుకి కట్టుకోమ్మా. పర్లేదమ్మా, గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. పట్నంలో ఈ స్వచ్ఛత దొరకదు. చలి కొంచెం ఎక్కువగా ఉన్నా చాలా ఆహ్లాదంగా ఉంది. రండి రండి, లోపల కుంపటేయించాను, కాస్త వేడి తగులుతుంది. అందరూ లోపలికెళ్లి హాల్లో కూర్చున్నారు. మధ్యలో బొగ్గుల కుంపటుంది. దాని వేడికి అతిథులు కాస్త తేరుకున్నారు. సావిత్రి, రాఘవయ్య అతిథి మర్యాదలు మొదలెట్టారు. విశ్వనాథమేమో కుంపటి దగ్గర చేతులు కాచుకుంటూ, అమ్మయ్యా, ఇప్పుడు కాస్త ప్రాణం లేచొచ్చింది. ఏమండి రాఘవయ్య గారు, ఇల్లు బాగానే ఉంది గాని నేల చల్లగా ఉంది. ఇది మా తాతల నాటిల్లండి. నాపరాలు లేయించాం. వేసవిలో చల్లగా ఉంటాయి, చలికాలంలో కాస్త శాపలేస్తాం. కాలం మారుతుంది కదా, మనం కూడా మారాలి. మరవికి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదని అన్ని ఏర్పాటు చేశాను. మీరు కూడా చలికి తగ్గట్లు ఇంట్లో ఏర్పాటు చేయించుకోవాలి. ఆ సరేనండి. అప్పుడు సావిత్రి వినయంగా వచ్చి, ఇదిగోండి బాబు, వేడివేడి కాఫీ, ఉప్మా. అందరూ అల్పాహారం తింటున్నారు. రవి చాలా ఇష్టంగా తింటున్నాడు. విశ్వనాథం మాత్రం ఏదో వంక పెట్టాలన్నట్టు చూస్తున్నాడు. ఉప్మా బాగుంది గాని కాస్త నెయ్యి ఎక్కువైందే. అయ్యో క్షమించండి, మా పల్లెటూరి ఆవు నెయ్యండది. చలికాలం కదా, ఒంటికి మంచిదని సావిత్రి కాస్త ఎక్కువ వేసింది. చాలా బాగుంది అత్తయ్య. మా నాన్నగారికి ప్రతిదీ కొలిసి తినడం అలవాటు. మీరేం పట్టించుకోకండి. ఈ పచ్చడైతే అద్భుతం అనుకోండి. పెళ్లి చూపుల తంతు మొదలైంది. సావిత్రి లోపలికెళ్లి సంధ్యను తీసుకొచ్చింది. సంధ్య పట్టుచీరలో నుదుటి బొట్టుతో చాలా లక్షణంగా ఉంది. వచ్చి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది. అమ్మాయి పేరు సంధ్య, చదువుకుంది. ఇంటి పనుల్లో, వంటల్లో సావిత్రి గారికి చేదోడు వాదాడుగా ఉంటుంది. అప్పుడు లలిత సంధ్యని చూస్తూ, ఆ అమ్మాయి బాగానే ఉంది, కానీ కాస్త సన్నగా ఉన్నట్టుందే. మావాడు మంచి ఎత్తు, జోడీ బావుంటుందా? అదేం పర్లేదులే లలిత, మంచి తిండి తింటే బొద్దుగా తయారవుతుందిలే. చదువు అయిపోయాక ఏం చేస్తున్నావు? ఇక్కడి బడిలో పిల్లలకి చదువు చెప్తున్నానండి. అలాగే మా నాన్నగారికి పొలం లెక్కల్లో సాయం చేస్తాను. అవునా? చాలా మంచి విషయం అండి. సొంత కాళ్ళ మీద నిలబడ్డం ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఉద్యోగం చేయడం మంచిదే అనుకో, కానీ మా ఇంటి కోడలు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఆస్తిపాస్తులకు లోటే లేదు. రవి సంపాదన లక్షల్లో ఉంటుంది. విశ్వనాథం మాటల్లో అహంకారం రాఘవయ్యకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాని మౌనంగానే ఉన్నాడు. పెద్దవారు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే మంచిదని నా అభిప్రాయం. సంధ్య, అల్లుడి గారిని మన పెరటి వైపు తీసుకెళ్ళమ్మా. రవి, సంధ్య పెరటి వైపు వెళ్లారు. సంధ్య గారు, మా నాన్నగారి మాటలు మీరేం పట్టించుకోకండి. ఆయనకు బాహ్య ఆడంబరాలంటే కొంచెం ఇష్టం ఎక్కువ.
మనసులో చెడు లేదు కానీ గోపాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పర్లేదండి, పెద్దవారు కదా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. మరి మీ ఇష్టాలేంటి? సాధారణ జీవితం అంటే ఇష్టం. వారంతలో ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయడం లేదా ప్రకృతిలో గడపడం ఇష్టం. మీ గురించి చెప్పండి, మరి మీకు? నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అండి. మా ఊరి పిల్లలకు చదువులు చెప్పడం అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా పిల్లలకు చదువులు బోధించటం కొనసాగించాలనేది నా కోరిక. తప్పకుండా మీ ఆశయానికి నేను అడ్డేం చెప్పను, పైగా ప్రోత్సహిస్తాను. వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి వెనుక వైపున్న పశువుల పాక దగ్గర ఏదో శబ్దం వినిపించింది. రవి అటువైపు చూశాడు. అక్కడ ఒక ముసలి వ్యక్తి చలికి తట్టుకోలేక గజగజ వణుకుతూ ఉన్నాడు. అతను ఆ ఇంటి పాలేరు కోటయ్య. రవి వెంటనే, సంజయ్ గారు, అక్కడెవరో పెద్దయిన చలికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అవునండి, ఆయన కోటయ్య తాత. పాపం చాలా పేదవాడు. రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తను వేసుకున్న దుస్తులపైనున్న ఖరీదైన నూలు దుస్తుల్ని విప్పాడు. నేరుగా కోటయ్య దగ్గరికెళ్ళాడు. తాత, ఈ వేసుకో. అప్పుడు కోటయ్య వణుకుతూ కళ్ళు తెరిచి, బాబు, వద్దు బాబు, మీరు పెద్దవారు, మీ బట్టలు నేను వేసుకోకూడదు. పెద్ద చిన్న అని తేడా చలికి తెలియదు తాత. నీకు చలేస్తోంది, ఇవి వేసుకో. కోటయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుణ్యాత్ముడివి బాబు. అంటూ దండం పెట్టాడు. ఇదంతా గమనిస్తున్న సంధ్య మనసులో ఒక తెలియని గౌరవం ఏర్పడింది. రవి తిరిగి సంధ్య దగ్గరకు వచ్చాడు. అతనిప్పుడు కేవలం సాధారణ దుస్తులతో ఉన్నాడు. చల్లగాలి వీస్తోంది. రవిగారు, మరి మీకు చలేదా? పట్నం వాళ్ళు సున్నితమని మీ అమ్మగారన్నారు. చలి వేస్తుంది సంధ్య గారు, కానీ ఆ తాత వణుకు చూశాక నా చలి చాలా చిన్నదిగా అనిపించింది. నా దగ్గర ఇంకో నూలు చేతి ఉందిగా. మనిషికి చలిస్తే కప్పుకోవడానికి బట్టలు దొరుకుతాయి, కానీ మనసు గడ్డగట్టుకుపోతే దాన్ని కరిగించడానికి ఏ బట్టలు పనికిరావు. సాటి మనిషికి సాయం చేసినప్పుడు కలిగే ఆ వెచ్చదనం ముందు ఈ చల్లగాలి పెద్దగా అనిపించడం లేదు. ఆ మాట విన్న సంధ్యకు రవి వ్యక్తిత్వం పూర్తిగా అర్థమైంది. అతన్ని నాన్నగారిలా, ఇతను ధనవంతుడనే అహంకారం లేనివాడని, మంచి మనసున్నవాడని నిర్ధారించుకుంది. ఇంతలో లోపల నుంచి విశ్వనాథం గారు వచ్చారు. రవి, ఏమైంది? నీ నూలు దుస్తులేవి? నానా, ఆ తాత చలికి వణికిపోతుంటే ఇచ్చేశాను. ఏంటి, అంత ఖరీదైన దాన్ని తీసుకెళ్లి ఆ మురికివాడికిచ్చావా? దానం చేయడానికి పాత బట్టలేం లేవా? నీకు బుద్ధి లేదు రవి. మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? స్థాయి బట్టల్లో ఉండదు నాన్న, గుణంలో ఉంటుంది. నూలు దుస్తులు ప్రాణం కంటే విలువైనవేం కాదు కదా. నీ వేదాంతా నాకొద్దు. సుబ్బారావు గారు, చూశారా మా వాడి అమాయకత్వం? ఇలాంటి వాడిని ఈ ఊరి జనం మోసం చేస్తారు. అందుకే వీడికి ఓ గడుసు పిల్ల కావాలి. అప్పుడు రాఘవయ్య అక్కడికొచ్చి, విశ్వనాథం గారు, బాబు చేసింది గొప్ప పని. దాన్ని అమాయకత్వం అనకండి, మానవత్వం అనండి. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు అరుదండి. అంతా బాగానే ఉంది కాని బాబుకు చలివేస్తే ఎలాగా? అందరూ మళ్ళీ హాల్లోకొచ్చారు. పెళ్లి చూపుల తంతు ముగింపు దశకొచ్చింది. మరి పిల్లలిద్దరూ మాట్లాడుకున్నారు కదా, మీ అభిప్రాయాలు చెప్తే మనం తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఆ అమ్మాయి నచ్చింది, కాకపోతే పెళ్లి మా స్థాయికి తగ్గట్టు ఘనంగా చెయ్యాలి. తప్పకుండా అండి, మా శక్తి మేరకు మీకు ఏ లోటు రాకుండా చేస్తాం. ఆ నాన్నగారు, ఒక్క నిమిషం. అందరూ సంధ్య వైపు చూశారు. ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు సంధ్య విశ్వనాథం గారితో, మావయ్య గారు, నాకు రవి గారు నచ్చారు, కానీ మీ షరతులు నాకు నచ్చలేదు. ఏంటమ్మా, షరతులు నచ్చలేదా? మా స్థాయికి తగ్గట్టు అడగడం తప్ప? తప్పు కాదు, కానీ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక, రెండు ఆస్తుల కలయిక కాదు. రవి గారు చాలా మంచివారు. ఆయన తన ఖరీదైన నూలు దుస్తులను కూడా ఆలోచించకుండా పేదవాడికిచ్చేశారు. ఆయనలో నాకు కనిపించిన ఆ గొప్ప గుణం వల్ల నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీ ఆస్తి చూసి కాదు. మీరు ఆడంబరాల కోసం పట్టుబడితే మాత్రం మా నాన్నగారు అప్పుల పాలవుతారు. అప్పుడు ఈ సంబంధం నాకొద్దు. సంధ్య, ఏమిటమ్మా ఆ మాటలు పెద్దవారితో? మావయ్య గారు, సంధ్య గారు చెప్పింది నిజమే. నాన్న, నాకు కూడా ఆడంబరమైన పెళ్ళొద్దు. ఈ ఇంటి ముందే పందిరేసి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుందాం. నాకు కావాల్సింది నా మనసును అర్థం చేసుకునే భార్య. అది సంధ్య గారిలో నాకు కనిపించింది. ఆమె నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డారు తప్ప నా ఆస్తిని కాదు. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఏంట్రా రవి, నా పరువు తీస్తున్నావు?
పెద్ద పెద్ద షామియానాలు పందిలు లేకుండా సాధారణంగా పెళ్లి చేసుకుంటే మన బంధువులు ఏమనుకుంటారా? పరువు అంటే డబ్బులో ఉండదు నాన్న, మనం నడుచుకునే పద్ధతిలో ఉంటుంది. ఆ రోజు చెల్లో వణుకుతున్న వాడిని చూసి మీరు ముఖం తిప్పుకున్నారు. నేను సాయం చేశాను. సంధ్య గారు ఆ తేడాను గమనించారు. దయచేసి నా మాట వినండి. ఏవండి, మనవాడికి ఒక మంచి తోడు దొరికిందండి. వాడు సంతోషంగా ఉంటానంటే మన పరువు అడ్డు రాకూడదు కదా. ఒప్పుకోండి. విశ్వనాథం గారు నిజంగా అదృష్టవంతులు మీరు. ఇలాంటి కొడుకు కోడలు దొరకడం పూర్వజన్మ సుకృతం. అవుననేయండి. ఇక విశ్వనాథం కొంచెం తగ్గి, సరే, నా కొడుకిష్టమే నా ఇష్టం. రాఘవయ్య గారు, పెళ్లి మీ పద్ధతిలోనే కానివ్వండి, కానీ భోజనాలు మాత్రం మా పట్నం విధంలాగానే ఉండాలి సుమి. తప్పకుండానండి, మీ ఇష్ట ప్రకారమే విందు ఏర్పాటు చేస్తాం. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బయట సూర్యుడు మంచును చీల్చుకొని ప్రకాశించటం మొదలెట్టాడు. గదిలో కొంపటి వేడి కంటే ఆ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం మరింత వెచ్చగా అనిపించింది. రవి, సంధ్య ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. చలికాలంలో జరిగిన ఆ పెళ్లి చూపులు వారి జీవితంలో ఒక వెచ్చని జ్ఞాపకంగా మిగిలిపోతాయని వారికి అర్థమైంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? బాహ్య ఆడంబరాల కంటే అంతరంగ శుద్ధి, మానవత్వం ముఖ్యం. డబ్బు, హోదా మనిషికి సౌకర్యాన్నిస్తాయేమో కానీ మంచి గుణం మాత్రమే నిజమైన గౌరవాన్ని, ప్రేమను సంపాదించి పెడుతుంది. నిజమైన వెచ్చదనం ఉన్ని దుస్తుల్లో కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణంలో ఉంటుంది. అనగనగా పార్వతీపురం అనే గ్రామంలో సుబ్బయ్య మరియు మంగమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారిది కడు బీదరికం. సుబ్బయ్య నిత్యం పొలాల్లో కూలి పని చేసుకుని, మంగమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఎవరికీ తల వంచకుండా, ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా జీవించేవారు. జీవితం ఎప్పుడూ కష్టంతోనే గడిచినా ఆ దంపతులిద్దరూ తమలోని ఆశను మాత్రం చంపుకోలేదు. రోజు కూలి పని చేసుకుని వచ్చే కొద్దిపాటి డబ్బులోనే కడుపు మార్చుకుని కూడా రూపాయి దాచిపెట్టుకుని గట్టుకాలం గడిపేవారు. వారికి పెద్ద ఆర్పాటం, ఆస్తుల మీద కోరికల్లేవు. కానీ లోకల్లో గౌరవంగా బ్రతకడానికి, ఇతరుల ముందు తలెత్తుకొని నిలబడ్డానికి కనీసం ఒక చిన్న పొలం ఉండాలనే కోరిక మాత్రం వారి మనసులో బలంగా నాటుకునుండేది. ఎప్పటికైనా సొంత పొలంలో పనులు చేసుకోవాలి, కూలీలుగా కాకుండా రైతులుగా బతకాలి అనేది వారి కల. ఆ చిన్న ఆశే వారి జీవిత పోరాటానికి దీపం వంటిది. సుబ్బయ్య తన చిన్ననాటి స్నేహితుడు రంగయ్య పొలంలో రోజు పనిచేసేవాడు. రంగయ్య చాలా మంచివాడు. తన స్నేహితుడైన సుబ్బయ్యకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా, ధైర్యం చెప్పేవాడిగా ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం రచ్చబండ దగ్గర జనమంతా గుడి పలకరించుకుంటూ లోకాభిరామాయణం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సుబ్బయ్య మాత్రం వారికి కొద్దిగా దూరంగా నిలబడిపోయాడు. పాతబడిన దుస్తులు, చేతి నిండా మట్టితో వారి మధ్యకు వెళ్లడానికి సంకోచించాడు. అది గమనించిన రంగయ్య సుబ్బయ్య దగ్గరకు వచ్చి ప్రేమగా, ఎరా సుబ్బయ్య, అలా దూరంగా ఉండిపోయావేంటి? నా పక్కన వచ్చి కూర్చో, రచ్చబండ దగ్గరకు వెళ్దాం అని చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య నిట్టూర్చి, రంగయ్య, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు. నన్ను వాళ్ళు సులకనగా చూస్తారేమోనని నా భయం. ఎందుకంటే నేను కట్టుకునే బట్ట కూడా సరిగా లేదు కదా. అక్కడికొస్తే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు. నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడరేమో అనే నాకు భయం. అందుకే దూరంగా నిలబడ్డాను అని ఆవేదనతో చెప్పాడు. ఎప్పటికైనా నేను బాగా డబ్బు సంపాదించి నలుగురిలో గౌరవంగా నిలబడగలిగేలా ఒక పొలం కొనుక్కోవాలి అని తన కోరికను వెలిబుచ్చాడు. సరే, నీ ఇష్టం. కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నీ కష్టం తప్పక ఫలిస్తుందిలే అని రంగయ్య అతనికి ధైర్యం చెప్పి ఒక్కడే రచ్చబండ దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి వారం ఒకరోజు జమీందారు ఆనందభూపతి పట్నం వెళ్తూ ఉంటే ఆయన గుర్రపు బండి మట్టిలో దిగబడిపోయింది. సేవకులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ బండి బయటకు రావడమే లేదు. ఆ సమయంలో అటుగా కూలి పనికెళ్తున్న సుబ్బయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా వెనక్కి తోసి సహాయం చేశాడు. సుబ్బయ్య చూపించిన ఆ సాయం వల్ల జమీందారు గుర్రపు బండి మట్టి నుంచి బయటపడింది. అప్పుడు జమీందారు సంతోషించి, ఓ యువకుడా, నువ్వు చేసిన సాయం చాలా గొప్పది. ఈ కష్ట సమయంలో నువ్వు నాకు ఎంతగానో ఉపకరించావు అంటూ
సుబ్బయ్యకు బహుమానంగా 1000 రూపాయలిచ్చాడు. అప్పటికే దాచుకున్న సొమ్ముకు ఇది అదనంగా చేరడంతో సుబ్బయ్య ఆనందానికి అవధుల్లేవు. సుబ్బయ్య ఇంటికెళ్ళి భార్య మంగమ్మకు ఆ 1000 రూపాయలిచ్చాడు. మంగమ్మ మొహంలో ఆనందం వెళ్లి విరిసింది. ఏవండి, మన దగ్గర డబ్బులు బాగానే పోగయ్యాయి. మనం పొలం కొనుక్కోవాలని మన కల నెరవేర్చుకునే సమయం వచ్చేసిందండి. మన డబ్బులకి సరిపడా ఒక పొలం కొనుక్కుందాం అని సంతోషంగా చెప్పింది. భార్య మాటలకు సుబ్బయ్య కూడా తలూపాడు. నువ్వు చెప్పింది నిజం మంగా. ఎప్పుడూ కూలీగా బ్రతకడం నాకిష్టం లేదు. రేపు ఉదయం రంగయ్యతో మాట్లాడి చూస్తాను అన్నాడు. భార్యాభర్తలిద్దరూ రేపటి గురించి కలలు కంటూ నిద్రపోయారు. తెల్లారేక సుబ్బయ్య నేరుగా తన స్నేహితుడు రంగయ్య దగ్గరకు వెళ్లి, అరే రంగయ్య, మా దగ్గర ఉన్న డబ్బులతో పొలం కొందామనుకుంటున్నాను. ఏదైనా మంచి అవకాశం ఉంటే చెప్పు అని చెప్పాడు. రంగయ్య ఆ విషయం విని చాలా సంతోషించి, నీ కష్టానికి తగిన ఫలం పొందే సమయం వచ్చింది సుబ్బయ్య. నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు కూడా రేపటి నుంచి పెద్ద మనిషివే. ఇక అందరితో పాటు సంతోషంగా గౌరవంగా ఉండొచ్చు అని మనస్ఫూర్తిగా అభినందించాడు. అప్పుడే అడ్డుగా వెళ్తున్న షావుకారు వారి సంభాషణ విని వాళ్ల దగ్గరకొచ్చి, ఏం రంగయ్య, బాగున్నావా అని పలకరించాడు. బాగున్నాను షావుకారు గారు. ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు అని అడిగాడు రంగయ్య. షావుకారు జవాబిస్తూ, పక్క ఊర్లో ఒక పొలం అమ్మకానికి ఉంది. 2 అన్నదమ్ముల పొలం. సరిహద్దు మధ్యలో ఒక బావి ఉంది. ఆ బావిలోని నీరు కోసం 2 గొడవ పడుతున్నారు. అన్నయ్య భూషణం పొలం అమ్మకానికి పెట్టాడు. అది చూద్దామని వెళ్తున్నాను. పొలం చాలా సారవంతమైంది అని చెప్పాడు. అప్పుడు రంగయ్య ఆసక్తిగా, అవునా షావుకర్ గారు, దాని ధర ఎంతవరకు ఉండొచ్చు? మా స్నేహితుడు ఆ పొలం కొనడానికి సిద్ధంగా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు షావుకారు, అతను చాలా తక్కువకే ఇచ్చేస్తాడు. కాకపోతే పొలంతో పాటు బావిని కూడా కొనుక్కోవాలి అని మెలిక పెడుతున్నాడు. అందుకే కొనుగోలుదారులు వెనకడుగేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య భయపడుతూ, రంగయ్య, వాళ్ళు పెద్దోళ్ళు, ఆస్తిపరులు. అసలే తగాదాల మధ్యలో ఉన్న పొలం. మన వాళ్ళతో సరితూగలేంలే. మనకు ప్రశాంతంగా ఉండే పొలం కావాలి అని అన్నాడు. రంగయ్య సుబ్బయ్యను వారించి, సుబ్బయ్య, వాగు, ఇది మంచి అవకాశం. తక్కువ ధరకే పొలం వస్తుంది. ఈ బావి సమస్య పరిష్కరించే మార్గం ఆలోచిద్దాంలే. నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ కష్టం మనకు అండగా ఉంది అని చెప్పాడు. రంగయ్య సుబ్బయ్య కలిసి భూషణం ఇంటికి వెళ్లారు. రంగయ్య సంభాషణలో నేర్పరి కాబట్టి ధర విషయంలో భూషణంతో మాట్లాడి పొలం మరియు బావిని తక్కువ ధరకే కొనేందుకు ఒప్పించాడు సుబ్బయ్య. ఇక రిజిస్ట్రేషన్ పత్రాలతో పొలం, దాని సరిహద్దులో ఉన్న బావిని కొనుగోలు చేసినట్లు స్పష్టంగా రాయించారు. సంతోషంతో ఇంటికొచ్చి మంగమ్మతో ఆ విషయం చెప్పి ఆ రోజు సాయంత్రమే భార్యతో కలిసి పొలంకి వెళ్లాడు సుబ్బయ్య. దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత పొలం దున్నారు. మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య పొలానికి నీళ్లు పెట్టబోతూ ఉంటే భూషణం తమ్ముడు రమణయ్య పరుగు పరుగున అక్కడికొచ్చి అడ్డుపడతాడు. ఆగు సుబ్బయ్య, నువ్వు కొన్నది బావిని మాత్రమే, అందులోని నీరును కాదు. కావాలంటే నీకు రాసిచ్చిన పత్రం చూసుకో అని గద్దించి బెదిరించాడు. నీరు నా అన్నయ్య పొలంతో పాటు అమ్మాడు, కాని బావిని మాత్రం విడిగా అమ్మాడు. నీటిపై నీకు అధికారం లేదు అని అతి తెలివి ప్రదర్శించాడు. సుబ్బయ్యకి మంగమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. రమణయ్య కుట్ర పన్ని తమను మోసం చేశాడని వారికర్థమైంది. అప్పుడు సుబ్బయ్య వెంటనే రంగయ్య దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రంగయ్య సుబ్బయ్యని ఓదార్చి, ఒరే సుబ్బయ్య, నువ్వు భయపడకు. రమణయ్య అతి తెలివి చూపిస్తున్నాళ్లే. వాడికి సరిపోయినా బుద్ధి చెప్పే మార్గం నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా అని చెప్పి వెంటనే గ్రామాధికారి పార్వతీశం దగ్గరికెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం అర్జించాడు. రమణయ్యకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు గ్రామాధికారి పార్వతీశం. మరుసటి రోజు రచ్చబండ దగ్గరికి అందరూ వచ్చారు. గ్రామాధికారి పార్వతీశం గ్రామ పెద్దల సమక్షంలో సభను ప్రారంభించాడు. అప్పుడు పార్వతీశం, రమణయ్య, సుబ్బయ్యని బావిలో నీళ్లు ఎందుకు తీసుకొనివ్వడం లేదు? పత్రాల్లో బావి అతని పేరు మీద ఉంది కదా అని అడిగాడు.
అయ్యా పార్వతీశం గారు, సుబ్బయ్యకి బావిని మాత్రమే మా అన్నయ్య అమ్మాడు. అందులోని నీరునేం కాదు. నీరు ఇప్పటికీ మా అన్నయ్య ఆస్తిగాని మిగిలింది. అందుకే నా పొలం అవసరాలకు ఆ నీటిని సుబ్బయ్య వాడుకోకుండా అడ్డుకుంటున్నాను అని దబాయించి అమాయకుల్లా అతి తెలివి ప్రదర్శించాడు రమణయ్య. అప్పుడు పార్వతీశం నవ్వుతూ, సరే సరే రమణయ్య, ఇప్పుడు బావి ఎవరిదంటావు అని అడిగాడు. సుబ్బయ్యదే అని కొద్దిగా గర్వంగా చెప్పాడు రమణయ్య. అయితే విను రమణయ్య, బావి సుబ్బయ్యదే కాబట్టి దానిని వాడుకునే హక్కు అతనికి మాత్రమే ఉంది. నువ్వు అందులోని నీటిని వాడుకోకుండా ఉండాలంటే సుబ్బయ్య ఆ బావిని పూర్తిగా మట్టితో పూడ్చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా నీళ్ళని తోడుకోలేవు కదా. లేదా నీకు నీరు అవసరం కాబట్టి నువ్వు వాడుకునే ప్రతి బకెట్ నీళ్ళకి సొంతం సుబ్బయ్యకి చెల్లించాలి. ఇది నా తీర్పు అని గంభీరంగా చెప్పాడు పార్వతీశం. రమణయ్య మొహమైతే తెల్లబోయింది. అతనికి చేసేదేమీ లేక తలదించుకొని, అయ్యా నన్ను క్షమించండి, నాది తప్పు. బావిని పూడ్చేస్తే నా పొలం కూడా ఎండిపోతుంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా సుంకం చెల్లిస్తాను. నా అతి తెలివి వల్లే ఈ సమస్య వచ్చింది అని చెప్పి అక్కడ్నుంచి అవమానంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుబ్బయ్య, మంగమ్మలు ఎంతో సంతోషించారు. మొదటిసారిగా నలుగురిలో గౌరవం దక్కింది. సుబ్బయ్య తన కొత్త పొలంలో రంగయ్య సాయంతో మంచి పంటలు పండించుకుంటూ రమణయ్య నుంచి సుంకం కూడా తీసుకుంటూ హాయిగా గౌరవంగా జీవించసాగారు.